We also come to know randomization process జరుగుతుంది అబ్జర్వర్ ఆధ్వర్యంలో. రేపు వారు కూడా లిస్టు ఏ పోలింగ్ స్టేషన్ కి ఏ సిబ్బంది వెళ్తారు కూడా లిస్టు కూడా అక్కడ కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈసారి మీకు అందరికి తెలుసు 4 BUs వాడుతున్నాం, 4 బ్యాలెట్ యూనిట్స్ వాడుతున్నాం. సో దానికి కావాలన్న ఈవీఎం సఫిషియెంట్ గా ఆల్రెడీ క్యాండిడేట్ సెట్టింగ్ చేసుకుని విజయభాస్కర్ స్టేడియం, కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది, స్టోర్ కూడా చేయడం జరిగింది. అక్కడ ప్రత్యేకంగా 3 టైర్ సెక్యూరిటీ కూడా, ఇన్నర్ రింగ్ లో పారామిలిటరీ ఫోర్సు, నెక్స్ట్ రింగ్ లో స్టేట్ పోలీస్ ఫోర్సు, దెన్ నార్మల్ మన లోకల్ పోలీస్ ఎల్ఎండ్ఓ కూడా వారు కూడా అక్కడ 3 టైర్ సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ ఈవీఎంస్ కంట్రోల్ యూనిట్ 826 ఉన్నాయి, బ్యాలెట్ యూనిట్స్ 1494 ఉన్నాయి, వీవీప్యాట్స్ 837 ఉన్నాయి. సో దీని అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 2 days కూడా పూర్తిగా ఫ్లయింగ్ స్క్వాడ్ అండ్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, బార్డర్ చెక్ పోస్ట్, మ్యాన్డ్ బై పారామిలిటరీ ఫోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మన తరపులోంచి ఎలక్షన్ అథారిటీ తరపులోంచి అన్ని ఏర్పాటు చేశాం. అండ్ ముఖ్యమైన అంశం, మీకు పోలింగ్ స్టేషన్ కూడా మీకు జోన్ వైజ్ ఇస్తున్నాం. ఏ పోలింగ్ స్టేషన్ లో ఎన్ని పోలింగ్ స్టేషన్ లిమిట్ కూడా పెట్టడం జరిగింది. దాదాపుగా 139 లొకేషన్, 407 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ 226 ఉన్నాయి. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లో కూడా ప్రత్యేకంగా పారామిలిటరీ ఫోర్స్ చేస్తున్నాం. అన్ని పోలింగ్ స్టేషన్స్ లో వీఆర్ కీపింగ్ వెబ్ కాస్టింగ్, కంటిన్యూస్ మానిటరింగ్ బై సీసీటీవీ కెమెరా బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్. అండ్ ఈసారి నూతనంగా ప్రత్యేకంగా ఎక్కడ లేని విధంగా ఈసారి డ్రోన్ ద్వారా సర్వేలెన్స్ చేస్తున్నాం. అన్ని లొకేషన్స్ లో డ్రోన్ కంటిన్యూస్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. సో వీ నో ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్, ఏదైనా పబ్లిక్ ఎంత ఉన్నారు, గ్యాదరింగ్ ఉన్నారు, ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా కంటిన్యూస్ గా మన డ్రోన్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేయడం జరుగుతుంది. ఇదన్నీ ఏర్పాటు మన తరపులో చేసాం. అండ్ పోస్టల్ బ్యాలెట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ కూడా దాదాపుగా 103 మెంబర్స్ వారు కాస్టింగ్ కూడా చేశారు. సీనియర్ సిటిజన్ అండ్ పీడబ్ల్యూ ఓటర్స్ కూడా కాస్టింగ్ చేయడం జరిగింది. సో ఫ్రమ్ అవర్ సైడ్ ఆల్ అరేంజ్మెంట్స్ హావ్ బీన్ డన్. సో నౌ మీ ద్వారా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈసారి తప్పకుండా వీ హ్యావ్ ఎ వెరీ ఇన్ఫేమస్ నేమ్ ఫర్ లో ఓటర్ టర్న్అవుట్, ఎస్పెషలీ హైదరాబాద్ సిటీ అండ్ జూబ్లీ హిల్స్ లో కూడా మోర్ దాన్ 50% ఎప్పుడు ఎక్కువ రాలేదు. ఈసారి మీ ద్వారా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆల్ ఓటర్స్ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ క్యాస్ట్ దేర్ ఓట్ ఇన్ దిస్ బై ఎలక్షన్. అండ్ అట్లీస్ట్ దిస్ టైమ్ డెఫినెట్లీ వీ షుడ్ బీట్ అవర్ ప్రీవియస్ రికార్డ్ అని కోరుకుంటున్నాను. నౌ ఐ రిక్వెస్ట్ CP sir to give about the Joint CP sir to give up the security plan. Thank you, Yoga. వస్తుంది. థ్యాంక్ యూ కమిషనర్ GHMC కమ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గారు, హేమంత్ గారు, ఏసీపీ పాదానగర్ ఎస్సీపీ ఎలక్షన్ సెల్, తర్వాత ఫ్రెండ్స్ ఫ్రమ్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అందరికీ వామ్ గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్. ఇప్పుడు సిటీ పోలీస్ నుంచి మొత్తం అరేంజ్మెంట్ కంప్లీట్గా చేశాను. ఇప్పుడు కూడా బందోబస్త్ బ్రీఫింగ్ జరుగుతుంది, 3-4 ప్లేసెస్లో జరుగుతుంది. యాజ్ ఫార్ యాజ్ ఎలక్షన్ ఈజ్ కన్సర్న్, ఇప్పుడు కమిషనర్ గారు చెప్పారు. సో వీ హ్యావ్ 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, 65 లొకేషన్లో ఇది ఉంది, 74 నార్మల్ లొకేషన్స్ ఉన్నాయి, 181 నార్మల్ పోలింగ్ స్టేషన్స్ falls under this 74 normal locations. So ఇదిలో MCC ప్రకారం, ఎలక్షన్ కమిషన్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బందోబస్తు ఇస్తున్నాను. ఇదిలో క్రిటికల్ లొకేషన్లో హాఫ్ సెక్షన్ పారామిలిటరీ ఫోర్సెస్ పెడుతున్నాను. తర్వాత పోలింగ్ స్టేషన్ బందోబస్తు కూడా పెడుతున్నారు. ఆల్ పోలింగ్ స్టేషన్లో ఒక హోంగార్డ్, తర్వాత ఆర్ కానిస్టేబుల్స్ ఆర్ HGs, SCs, హెడ్ కానిస్టేబుల్ ఇది కూడా పెడుతున్నాను.
అపార్ట్ ఫ్రమ్ దాట్ క్రిటికల్ లొకేషన్స్లో హాఫ్ సెక్షన్స్ పారామిలిటరీ ఫోర్స్, హాఫ్ సెక్షన్ అంటే 4% మినిమం, అది మన దగ్గర సిఐఎస్ఎఫ్ కంపెనీ వచ్చింది, 8 కంపెనీ వచ్చింది, మొత్తం 8 కంపెనీ ఎలక్షన్ డేలో ఎలక్షన్ పనిలో వర్క్ చేస్తున్నారు. సో దెర్ ఈస్ నో డివియేషన్ అండ్ వీఆర్ యూటిలైజింగ్ దెమ్ ఆన్ అ ప్రాపర్ ప్లేసెస్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. తర్వాత మనది వెస్ట్ జోన్ తర్వాత సౌత్ వెస్ట్ జోన్ కూడా ఫోర్స్కి స్టాండ్ 2లో పెట్టాను. దాన్ని ఆల్ ద ఫోర్సెస్ ఆర్ ఇన్ స్టాండ్ 2. ఎనీ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ వస్తే we will take the help of those people. ఇంకా అదర్ ఫోర్సెస్ కూడా ప్రాపర్గా పెట్టాను అండ్ వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్. 72 hours ప్రియర్ ప్రికాషన్ కూడా జరుగుతుంది. ఇప్పుడు నుంచి 48 hours ప్రికాషన్స్ కూడా నేను ఫాలో చేస్తున్నాను యాజ్ పర్ ద ఎంసీసీ మన ఇన్స్ట్రక్షన్స్, ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎంసీసీ కోడ్ ప్రకారం అది జరుగుతుంది. సో we are ensuring a very very peaceful situation. ఇప్పుడు కూడా till now law and order is under control. సో మొత్తం ఫోర్స్ ప్రాపర్గా ఫ్లాగ్ మార్చ్, ఏరియా డామినేషన్, పెట్రోలింగ్ చేస్తున్నారు. సో ఫార్ నాట్ a single law and order issues came to our notice and it is very very peaceful. So we will request all the voters, మీరు కూడా అది డెమోక్రటిక్ ఫెస్టివల్లో వచ్చి మీ ఓట్ కాస్ట్ చేయండి. సో పోలీస్ ఈస్ దేర్, దే విల్ గివ్ యూ ఫుల్ ప్రొటెక్షన్, పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ అండ్ వీ విల్ అస్యూర్ యూ a proper control of law and order. Thank you. For 2:30. So మన టోటల్ ఫోర్స్ 1761 ఫోర్స్కి డిప్లాయ్మెంట్ చేశాను. ఇది ఆన్ పేపర్. ఇంకా కూడా మన డిఫరెంట్ ప్లేసెస్లో ప్లటూన్స్ కూడా నేను పెట్టున్నాను. సో ఇఫ్ ఎనీ థింగ్స్ ఇస్ రిక్వైర్డ్ డెఫినెట్లీ దోస్ ప్లటూన్ విల్ మూవ్. ఎలక్షన్ బందోబస్తులో ఇది ఫోర్స్ పెట్టాను. సో ఇదిలో 3 DCPs, 2 అడిషనల్ SPs, 5 ACPs, 26 inspector, 136 sub inspector, 335 ASI oblique head constables, 158 women PCs, 653 PCs, 151 ARPCs, 291 HGs, 1 woman home guard, altogether 1761. అది మన పోలీస్ సైడ్ నుంచి పెట్టున్నాను. అపార్ట్ ఫ్రమ్ దాట్ 73 సెక్షన్ ఆఫ్ పారామిలిటరీ ఫోర్సెస్, దట్ ఈస్ 8 కంపెనీస్. ఇది కూడా సిఐఎస్ఎఫ్ అది డిప్లాయ్మెంట్ చేస్తున్నాను. సో ఇది ఫుల్ ప్రూఫ్ ఉంది. 12 సెక్షన్స్ ఆల్సో వీఆర్ ఫ్రమ్ అవర్ ఆర్మ్ గార్డ్, ఇది కూడా పెడుతున్నాను. एमसीसी वायलेशन के केसेस जो हैं 27 केसेस हम लोग ने बुक किया है और डिफरेंट पुलिस स्टेशंस में ये केसेस बुक हुए हैं और उस पे जो है हमारा इंक्वायरी इन्वेस्टिगेशन टीम जो है उस पे काम कर रहा है. सो दैट इज इन द नोटिस ऑफ ऑनरेबल इलेक्शन कमीशन, ऑनरेबल डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर्स एंड आरओ के नोटिस में भी है एंड वी आर डूइंग अ प्रॉपर इन्वेस्टिगेशन ऑन दोज थिंग्स. So altogether 27 cases, 6 from Filmnagar zone, Banjara Hills 1 case, Borabanda 7, Jubilee Hill 3, Madhura Nagar 6, Toli Chowki 2, Sanat Nagar 2 book చేశాను. So we have whatever video we got circulated, we have already enquiry చేస్తున్న ROs and మీ ద్వారా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఓటర్స్ కూడా, ప్లీజ్ ఓట్ బేస్డ్ ఆన్ యువర్ కాన్షియన్స్. ఇంకెవరైనా ఇలా ఓటర్ని ఇంటిమిడేటో ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేసినా వారి మీద కఠిన చర్యలు ఉంటుంది. మీరు కూడా మీ దృష్టికి వచ్చినా తప్పకుండా ప్లీజ్ బ్రింగ్ టు అవర్ నాలెడ్జ్, వి డెఫినెట్లీ టేక్ యాక్షన్. దీంతో పాటు ఐ విల్ కన్ఫర్మ్, ఐ విల్ జస్ట్ ఫైనల్ 2 ఇంపార్టెంట్ చెప్పేస్తాను. క్యాష్ టోటల్ సీజర్, total value of cash seizure is around 3 crores 60 lakhs 50,000.
దానిలో క్యాష్ ఒకటే 3,51 lakhs సీజ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు లిక్కర్ ప్రొహిబిషన్ కూడా ఎంటైర్ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ హస్ గివెన్ ప్రొహిబిటరీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. పోలింగ్ ఏరియాలో Can you hear me now? Yeah. So, డ్రై డే డిక్లేర్ చేయడం జరిగింది. ఈ రోజు ఈవినింగ్ నుంచి 11th ఈవినింగ్ వరకు, 11th అప్ టు ద పోలింగ్ టైం వరకు. అదేవిధంగా కౌంటింగ్ డే అప్పుడు కూడా 14th మార్నింగ్ 6 AM నుంచి టిల్ కంప్లీషన్ ఆఫ్ కౌంటింగ్ వరకు డ్రై డే డిక్లేర్ చేయడం. లిస్ట్ ఇట్ ఈస్ అరౌండ్ 4,01,365. దానిలో మేల్ ఓటర్స్ 2,08,561 ఉన్నారు. ఫీమేల్ ఓటర్స్ 1,92,779 ఉన్నారు. సో క్యాండిడేట్స్ మీకు అందరికి తెలుసు, టోటల్ 58+1 59 క్యాండిడేట్స్ ఇన్ రేస్. అండ్ రేపులోంచి పోలింగ్ పార్టీ అవర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అండ్ రిసెప్షన్ సెంటర్ ఇస్ కోట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియం అట్ యూసఫ్ గూడ. అక్కడ నుంచి రేపు పోలింగ్ పార్టీస్ వారు పోలింగ్ స్టేషన్ వెళ్ళడం జరుగుతుంది. రేపు నైట్ పూర్తిగా వారు అక్కడ స్టే చేయడం జరుగుతుంది. ఎల్లుండి మార్నింగ్ నుంచి ది ఎంటైర్ పోలింగ్ స్టార్ట్స్. సో దానికోసం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా పోలింగ్ సిబ్బందులు అండ్ ఏపీఓస్ పిఓపిఓస్ అన్ని స్టాఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారు కూడా రేపు ఎవరు ఏ పోలింగ్ స్టేషన్ వల్ల కూడా రేపు మార్నింగ్ వీ ఆల్సో కమ్ టు నో ర్యాండమైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది అబ్జర్వర్ ఆధ్వర్యంలో. రేపు వారు కూడా లిస్టు ఏ పోలింగ్ స్టేషన్ కి ఏ సిబ్బంది వెళ్తారు కూడా లిస్టు కూడా అక్కడ కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈసారి మీకు అందరికి తెలుసు 4 BUs వాడుతున్నాం, 4 బ్యాలెట్ యూనిట్స్ వాడుతున్నాం. సో దానికి కావాలన్న ఈవీఎం సఫిషియెంట్ గా ఆల్రెడీ క్యాండిడేట్ సెట్టింగ్ చేసుకుని విజయభాస్కర్ స్టేడియం కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది. స్టోర్ కూడా చేయడం జరిగింది. అక్కడ ప్రత్యేకంగా 3 tier సెక్యూరిటీ కూడా, ఇన్నర్ రింగ్ లో పారామిలిటరీ ఫోర్సు, నెక్స్ట్ రింగ్ లో స్టేట్ పోలీస్ ఫోర్సు, దెన్ నార్మల్ మన లోకల్ పోలీస్ ఎల్ఎండ్ఓ కూడా వారు కూడా అక్కడ 3 tier సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ ఈవీఎంస్ కంట్రోల్ యూనిట్ 826 ఉన్నాయి, బ్యాలెట్ యూనిట్స్ 1,494 ఉన్నాయి, వీవీప్యాట్స్ 837 ఉన్నాయి. సో దీని అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 2 days కూడా పూర్తిగా ఫ్లయింగ్ స్క్వాడ్ అండ్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, బార్డర్ చెక్ పోస్ట్, మ్యాన్డ్ బై పారామిలిటరీ ఫోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మన తరపులోంచి ఎలక్షన్ అథారిటీ తరపులోంచి అన్ని ఏర్పాటు చేశాం. అండ్ ముఖ్యమైన అంశం, మీకు పోలింగ్ స్టేషన్ కూడా మీకు జోన్ వైస్ ఇస్తున్నాం. ఏ పోలింగ్ స్టేషన్ లో ఎన్ని పోలింగ్ స్టేషన్ లిమిట్ కూడా పెట్టడం జరిగింది. దాదాపుగా 139 లొకేషన్ 407 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ 226 ఉన్నాయి. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లో కూడా ప్రత్యేకంగా పారామిలిటరీ ఫోర్స్ చేస్తున్నాం. అన్ని పోలింగ్ స్టేషన్స్ లో వీఆర్ కీపింగ్ వెబ్ కాస్టింగ్, కంటిన్యూస్ మానిటరింగ్ బై సీసీటీవీ కెమెరా బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్. అండ్ ఈసారి నూతనంగా రైట్, మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వం ముగిసింది. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎన్ని పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు, ఎలాంటి ఫోర్స్ని ఉపయోగిస్తున్నారు, సో ఎలాంటి ల్యాప్సెస్ లేకుండా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనేది అధికారులు మాట్లాడుతూ ఉంటాం మనం చూస్తున్నాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.